నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కవితక్క మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పేరు చెప్పన్నా, పార్టీ పేరు చెప్పన్నా, పార్టీ పేరు చెప్పన్నా అని కార్యకర్తలను అడిగితే చెప్పమ్మా, చెప్పక్క అంటే టీఆర్ఎస్ అయిపోయాయి, మారు మోగిపోయింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టిరు. ఈ టీఆర్ఎస్ నడుస్తున్నది. అదేమో వీళ్ళ నాయన పెట్టిందేమో తెలంగాణ రాష్ట్ర సమితి. ఈమె పెట్టింది ఏంటిది? తెలంగాణ రాష్ట్ర సమితి సంక్షిప్త నామంగా ఉండే. అయితే ఈమె పెట్టింది తెలంగాణ రక్షణ సేన. ప్రేక్షకుల రక్షణ సేన అని పెట్టింది, కానీ సింబల్ టీఆర్ఎస్. ఎందుకు? బీఆర్ఎస్ ఖాళీ అయింది, బీఆర్ఎస్ పెట్టుకున్నారు కాబట్టి, టీఆర్ఎస్ ఖాళీగా ఉంది కాబట్టి మేము మాకు ఇచ్చింది అని సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో కూడా ఏదో పార్టీ వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకున్నారట టీఆర్ఎస్ అని. కాబట్టి ఈసీ ఏం చేసింది? అమ్మా కవితమ్మ గారు, మీకు టీఆర్ఎస్ దాని మీద రిజిస్ట్రేషన్ కాదుగా, మీరు ఒక 3-4 పేర్లు మీరు ప్రకటించండి, ఆ తర్వాత దాంట్లో ఏదైనా మేము నిర్ణయించి ప్రకటిస్తామని. అంటే టీఆర్ఎస్ పాయే, టీఆర్ఎస్ పేరు రక్షణ సమితి అనేది పాయే. ఇప్పుడు ఏ పేరు వస్తుందో? టీఆర్ఎస్ అంటే జనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి వచ్చే 29 ఎలక్షన్లో అధికారంలోకి వస్తా అని కొంచెం నమ్మకం ఉండే. ఇప్పుడు కొత్త పేరు పెడితే అప్పుడే పుట్టిన పాపకు 21వ దినం 21st డే వేసి పేరు పెడితే వాడు ఎదగాలి, వాడికి నా పేరు ఇదే అనేంత స్థితి దాకా రావాలి. ఏం చెప్తాం ప్రేక్షకులారా? ఇది ఎప్పుడు వస్తుందో అధికారంలోకి? ఎవరైనా ఆ సింబల్ తోటి వెయ్యరు ప్రేక్షకులు. వెనకట చదువు రాకపోవు కాబట్టి గుడ్డిగా వేసారు, కానీ ఇప్పుడు వెయ్యరు. ఇప్పుడు వాడు సుట్టబొడ్లి కదా, వాళ్ళ అయ్య పోటీ చేస్తున్నా, రేపు అయ్య గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాడు అని కొడుకులు ఆలోచించుకుంటారు. గుడ్డిగా వాడు పైసలు ఇయ్యంగానే జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే వద్దన్నా కూడా వాడు ఇచ్చిపోతాడు కాబట్టి వీళ్ళు జేబులో పెట్టుకుంటారు, కానీ ఇచ్చినోనికే వెయ్యరు. వాడు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఓడిపోతానే ఇస్తున్నాడు. వాడు గెలిస్తే ఏం చేస్తాడంటే ఊరిని అమ్ముతాడు, ఈ రాష్ట్రాన్ని అమ్ముతాడు, ఈ దేశాన్ని అమ్ముతాడని ప్రజలు గ్రహిస్తారు మంచి చెడులు. కాబట్టి కవితక్క టీఆర్ఎస్ పేరనంగానే ప్రజలు గెలిపించరు. నువ్వు చేసేటువంటి పనులు ప్రజల్లోకి ఏ విధంగా నువ్వు పోతున్నావు, ప్రజల యోగక్షేమాలు ఎలా తెలుసుకుంటున్నావు, కష్టసుఖాలు ఎలా భాగస్వామ్యం అవుతున్నావు అని తెలుసుకొనే ప్రజలకు నమ్మకం. నువ్వు కేసీఆర్ బిడ్డవనో కేసీఆర్ కొడుకనో వేయరు. ప్రజలకు నమ్మకం కలగాలి. నమ్మకం కలిగితేనే ఓట్లు వేస్తారు, అధికారంలోకి వస్తారు. తప్ప టీఆర్ఎస్ పేరు పెట్టంగానే అధికారంలోకి వస్తారన్న కలలు గనకు. ఏమక్క అక్క విన్నది? ఇప్పుడు కొత్త పేర్లు ప్రకటిస్తుంది, వాళ్ళకు ఇస్తుంది ఈసీకి. ఈసీ నిర్ణయాన్ని బట్టి మళ్ళీ ఒకరోజు మీటింగ్ పెట్టి పార్టీ పేరు చెప్పన్నా, పార్టీ పేరు చెప్పన్నా అంటే అక్క వద్దు అనాలి వాళ్ళుగా. ఎందుకంటే టీఆర్ఎస్ పేరు అది అందరికీ మారుమోగిందా. ఇప్పుడు కొత్త పార్టీ ఏం పార్టీ పెడుతుందో, ఏం పార్టీ పేరు పెడుతుందో, జనంలోకి ఎట్లా పోతుందో భవిష్యత్ చూసుకుందాం. ప్రేక్షకుల జస్ట్ కామెంట్ రూపంలో టీఆర్ఎస్ మార్పు. ఎందుకంటే కవితక్క పెట్టినటువంటి రక్షణ సేన మార్పును ఈసీ ప్రకటించింది కాబట్టి మరి అది కొత్త పేరు ఏమైనా జనంలోకి వెళ్ళగలుగుతుందా? కవితక్క ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నది, ఏ విధంగా వెళ్ళగలుగుతున్నది, రేపు భవిష్యత్తులో ఎట్లా పోతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.